హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోయే టాపిక్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అన్నమాట. ఇది బిగినర్స్ కి చాలా బాగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం టాపిక్ లోకి వచ్చేద్దాం. ఫస్ట్ మనం క్లాత్ అంతా సరిగా అంటే ఎగువ దిగువ ఉందో లేదో కరెక్ట్ గా ఉందో లేదో చూసుకొని దాన్ని పెట్టుకోవాలి. తర్వాత ప్రిన్స్ కట్ కుడుతున్నామంటే కంపల్సరీ బ్యాక్ హుక్స్ లో వస్తాయి. అలా బ్యాక్ హుక్స్ లో వచ్చేటప్పుడు మనకి మన వైపుగా ఓపెన్స్ పెట్టుకోవాలి. ఆపోజిట్ లో కలిసి ఉండేటట్టు పెట్టుకోవాలి. అలా క్లాత్ అంతా సరిగా పెట్టుకున్న తర్వాత నేను మీకు చూపించాను కదా, ఓపెన్ సైడ్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కి లైన్ గీసుకోండి. ఇలా మీరు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవడం వల్ల ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర ఎగువ దిగువ రాకుండా నీట్ గా ఉంటుంది అనమాట. మనకి ఎంతైతే లెంత్ కావాలో ఆ లెంత్ ని చూసుకోండి. సరిగా ఖర్చుతో 14 ఇంచెస్ పొడుగు సరిపోతుంది అన్నమాట. అలా పొడుగు మార్క్ చేసుకున్న తర్వాత లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. నాకైతే ఖర్చుతో కలిపి నేను నార్మల్ గా 10 పెట్టుకుంటున్నా. నాకు మెయిన్ కొలత వచ్చేసి 8 సరిపోతుంది అనమాట. బాడీ మొత్తం 2 ఇంచెస్ కలిపి ఖర్చుతో కలిపి 10 ఇంచెస్ పెట్టుకుంటున్నా. అలా 10 ఇంచెస్ లూజ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాక్స్ మనం డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ లా లైన్ గీసుకున్న తర్వాత మీకు ఎంతైతే షోల్డర్ కి నెక్ కి లెంత్ ఎంతైతే కావాలో లూజ్ అది మీరు చూసుకోవాలి. నేనైతే 6 పెడుతున్నా. షోల్డర్ కి 3, నెక్ కి 3. అలానే ఆ అమ్మాయి కొంచెం సన్నంగా ఉంటుంది కాబట్టి నేను ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5 పెట్టుకుంటున్నా. 5.5 తనకి సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇంతకు ముందు నేను తనకి 6 పెట్టేసేదాన్ని. నెక్ షోల్డర్ ఎంతైతే తీసుకుంటున్నానో అంతే నేను ఆర్మ్ హోల్ కూడా పెట్టేసేదాన్ని. తనకి ఉగ్గు వచ్చేసేది అనమాట, చంక దగ్గర ఉగ్గు వచ్చేసేది. అలా రాకుండా ఇప్పుడు నేను 5.5 పెడుతున్నా. అలా పెట్టుకున్న తర్వాత నెక్ మీకు ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోండి. నాకైతే 10 కావాలి. నడుము అనేది నేను 3 పెడుతున్నా అనమాట. 10 నేను నెక్కి పెడుతున్నా. అలా పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా బాక్స్ లా గీసుకొని దాన్ని కూడా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నా అనమాట. అలానే ఆర్మ్ హోల్ దగ్గర నేను బాక్స్ గీసుకున్నా కదా, దాన్ని కూడా నేను కర్వ్ స్కేల్ తో రౌండ్ ఇచ్చేస్తున్నా. అలాగే షోల్డర్ దగ్గర మీకు జారకుండా ఉండాలంటే ఒక్క పావించు, ఇందాక నేను చూపించాను కదా చిన్న గీత గీసాను కదా, అలాగే మీరు ఒక పావించు లోనికి గీసుకోవాలి. నెక్ సైడ్ అన్నమాట. ఓకే, అలా గీసుకున్న తర్వాత మీరు నీట్గా మీరు లైన్ ఎక్కడైతే గీసారో అక్కడే లైన్ మీదనే కరెక్ట్గా మీరు కట్ చేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది. తర్వాత మనం బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసుకుంటాం. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మీరు స్ట్రైట్గానే పెట్టి కట్ చేసుకోండి, గీసుకోండి, సరిపోతుంది. ఓకే, అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా నేను ఎలాగైతే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టి డైరెక్ట్గా మీరు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఆ లైన్ మీదనే అంటే బ్యాక్ పార్ట్కున్న లైన్ మీదనే మీరు కరెక్ట్గా అలా గీసుకుంటే మీకు ఆర్మ్ హోల్ లైన్ కూడా నీట్గా వచ్చేస్తుంది. మీరు లోతు ఎంత తీసుకుంటున్నారు అనేది మీకు తెలుస్తుంది. బ్యాక్ పార్ట్ కన్నా ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో ఒక పావించు లోతు తీసుకోండి. అలాగే నేను ఫ్రంట్ నెక్ నాకు ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ నేను పెట్టుకుంటున్నా. నాకు 6 ఇంచెస్ లెంత్ కావాలి, అంతే పెట్టుకుంటాను. ఇలా మనం లైన్ గీసుకున్న తర్వాత కింద నేను ఇప్పుడు నెక్ గీసాను కదా, కింద లైన్ నుంచి నేను 2 ఇంచెస్ పొడవు తీసుకుంటున్నా. అక్కడ 2 ఇంచెస్ తీసుకున్న దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతుకి నేను మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు అలా మార్క్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్తో ఆ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కింద నెక్ లైన్కి నేను కర్వ్ స్కేల్తో చిన్న రౌండ్ లాగా కొంచెం కర్వ్ వచ్చేలా పెట్టుకుంటున్నా. తర్వాత అలా రౌండ్ ఇచ్చిన తర్వాత అదే మార్క్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి నేను షోల్డర్కి మార్క్ చేసుకుంటున్నా. తర్వాత కింద వెస్ట్ లూజ్ దగ్గర ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర నుంచి 6 ఇంచెస్ తీసుకొని ఆ 6 ఇంచెస్లో నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్లో సగం 1.5 ఇంచ్. ఆ 1.5 ఇంచ్కి నేను అక్కడ మార్క్ చేసుకొని నాకు ఎంతైతే పొడుగు కావాలో కింద వైపు నుంచి నేను 5 ఇంచెస్కి పొడుగు తీసుకుంటున్నా. ఓకే, ఇలా 1.5 ఇంచ్కి మనం మార్క్ చేసుకున్న అవే లైన్స్ని మనం 5 ఇంచెస్కి స్ట్రైట్గా తీసుకున్నాం కదా, ఆ లైన్కి ఇప్పుడు మనం కలుపుకునే లైన్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ దగ్గరికి కొంచెం కరువు వచ్చేలాగా మనం ఆర్మ్ హోల్ దగ్గరికి కలుపుకోవాలన్నమాట. ఆ చిన్నగా డాట్స్ పెట్టాను కదా, అలా కలుపుకుంటే ప్రిన్సెస్ కట్ అనేది మనకి నీట్గా షేప్ అనేది నీట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం అదే లైన్ మీద కట్ చేసుకుందాం అన్నమాట. నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో అదే లైన్ మీద మీరు డ్రా చేసిన లైన్ మీద నీట్గా కట్ చేసుకోండి. చాలా బాగా వస్తుందండి. ఓకే, ఇది బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలన్నా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను లాంగ్ వీడియోస్ పెడుతుంటే కొంచెం రీచ్ అవ్వటం లేదు. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీ దాకా వస్తాయి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చితే మాత్రం
ప్లీజ్ దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి. సరే ఇప్పుడు టాపిక్ లోకి అయితే వచ్చేద్దాం. మిమ్మల్ని డైవర్ట్ చేసినట్టున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ. ఇప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ లో హాఫ్ పార్ట్ కట్ చేసుకున్నారు కదా, నేను ఇది మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఎలా అయితే వెస్ట్ లూజ్ దగ్గర మిగిలిన పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్కి నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను అనమాట. ఇలా ఎక్స్టెండ్ చేసుకోవడం వలన మీరు ఫ్రంట్ పార్ట్కి మిగతా భాగానికి అటాచ్ చేసుకునేటప్పుడు ఫినిషింగ్ అనేది ఎగువ దిగువ లేకుండా నీట్గా వస్తుంది. అలానే ఖర్చు పెట్టుకునే దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు మీరు ఎక్స్టెండ్ చేసుకోండి. దీని మూలంగా మీకు రెండు భాగాలు చెరు సమానంగా వస్తాయి అనమాట. ఎగువ దిగువ ఏం లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపించుతున్న విధంగా ఒకసారి కట్ చేసుకొని చూడండి. ఇది ఒక చిన్న టిప్ అనమాట, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఓకే, చూస్తున్నారు కదా, మొత్తం అంతా కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత నేను ఉక్సులు పట్టి కాజా పట్టిని కూడా మిగిలిన పార్ట్లో కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నాకైతే హ్యాండ్స్ ఎంత లూజ్ కావాలో అంత లూజ్ని నేను పెట్టుకున్నా. నాకైతే 8 ఇంచెస్ లూజ్ సరిపోతుంది, 8.5 సరిపోతుంది. అలానే నాకు పొడుగు వచ్చేసి 9 ఇంచెస్ సరిపోతుంది. అలాగే కింద హ్యాండ్ దగ్గర లూజ్ నాకు ఎంత కావాలో నేను ఎంత చూసుకుంటాను. నాకైతే 6 ఇంచెస్ సరిపోతుంది. అలా నాకు ఎంతైతే లూజ్ కావాలి అంతా చూసుకొని నేను నీట్గా పెట్టేసుకొని కట్ చేసుకున్నాను అనమాట. మీకు ఎంతైతే లూజ్ కావాలో అంత లూజ్ అంతే పొడుగు పెట్టుకొని మీరు కట్ చేసుకోండి. మీకైతే చాలా నీట్గా వస్తుంది. ఇలా నీట్గా కట్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్లోనే ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సరే, ఇలా లైనింగ్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని కూడా లైనింగ్ పార్ట్ నీట్గా పెట్టుకొని కట్ చేసుకోండి. ఇది క్లాత్ షైనీగా ఉందన్నమాట, సిల్క్లో షైనీగా ఉంది. ఇది జారిపోతుంది, అందుకని నేను అంత ఖర్చు పెట్టి కట్ చేసుకున్నాను. మీరు అంత ఖర్చు పెట్టి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సేమ్ ఎలా మీరు ఫ్రంట్ పార్ట్ని నీట్గా పెట్టి అదే లైనింగ్ పార్ట్ని పెట్టి కట్ చేసుకోండి. మెయిన్ పార్ట్ మీద చాలా మీకు ఎంతైతే ఖర్చు కావాలో అంతే ఖర్చు పెట్టి కట్ చేసుకోండి, మీకు చాలా నీట్గా వస్తుంది. మెయిన్ పార్ట్ ఎగువ దిగువ లేకుండా సరిగా ఉందో లేదో చూసుకొని మీరు కట్ చేసుకోండి, లేదంటే స్టిచ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే, నాకు సరిగా క్లాత్ సరిపోతుంది అనమాట, ఎక్కువ తక్కువ ఏమీ లేదు. అందుకని నేను ఖర్చు పెట్టుకొని నేను కట్ చేసుకుంటున్నాను అనమాట, క్లాత్ ఎక్స్టెండ్ అవ్వకుండా. మిగిలిన క్లాత్ని నేను హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నా, వర్క్ వచ్చే క్లాత్తో కటింగ్ ఫినిష్ అయిందన్నమాట. మీకు ఈ వీడియో ప్రిన్సెస్ కట్ నేను కటింగ్ చూపించాను కదా, ఇదే వీడియో మీకు స్టిచ్చింగ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను. నా వీడియోస్ ఎవరికి రీచ్ అవుతాయని నేను కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీకు ఏ మోడల్ డ్రెస్ కావాలన్నా సరే నాకు ఒక కామెంట్. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా టిప్స్ కావాలన్నా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. నేను మీకు మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. సపోర్ట్ ని నేను కోరుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.